రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే విప్ శ్రీధర్ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది. ఈ మేరకు ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్ని వీడియో కాల్ దృశ్యాలు, వాట్సాప్ చాట్లను వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ సంచలనాన్ని రేపింది. ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. సదరు మహిళకు అప్పటికే వివాహమై 3 ఏళ్లు కుమారుడు ఉన్నాడని, ఆమెను భయపెట్టి అక్రమ సంబంధం కొనసాగించారని వైసీపీ పేర్కొంది. ఒకానొక దశలో ఆ మహిళ గర్భం దాల్చగా ఎమ్మెల్యే ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించారని కూడా ఆరోపణలు చేస్తుంది వైసీపీ.